ఇదే నత్తి భవానమ్మ తల్లి ఆలయం. ఈ అమ్మవారు 2 ఊర్లకు గ్రామదేవతగా పిలువబడతారు. చుట్టూ ప్రకృతి అందాలతో స్వచ్ఛమైన పాడి పంటల మధ్యలో ఉన్న ఆలయంలో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. గుడి లోపలికి రాగానే ముందుగా వినాయకుడు అయితే దర్శనమిస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో నత్తి భవానమ్మ ఆలయం ఇక్కడ మాత్రమే ఉంది. కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి భక్తులు ఎప్పుడూ నిత్యం వస్తూనే ఉంటారు. ఈవిడే నత్తి భవానమ్మ తల్లి. అమ్మవారి అసలైన విగ్రహం ఈ పసుపు రంగు విగ్రహం. ఈ ఆలయం నిర్మించినప్పుడు గ్రామ పెద్దలు అమ్మవారి పెద్ద విగ్రహం కూడా చేయించి పెట్టించారు. ప్రతి అమావాస్య రోజున అమ్మవారికి రాగి బిందెలతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసిన నీళ్లు తీర్థం కింద తీసుకుంటే ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు దూరం అయిపోతాయంట. ఆదివారం రోజున అమ్మ మీద నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో సంతానం లేని వాళ్ళు పటికి బెల్లం, అరటిపళ్ళు తెచ్చి పూజ చేయించుకుని ఇక్కడ ముడుపు కడితే సంతానం కలుగుతుందంట. అలా సంతానం కలిగి ఆనందంగా ఉన్న వాళ్ళు ఈ గుడి చరిత్రలో చాలా మంది ఉన్నారు. అమ్మవారి ఆలయం కింద అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. అమ్మవారి గర్భగుడి కింద ఈ అమ్మవారి పాదాలు ఉంటాయి. అమ్మవారి మీద నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ ఆలయం ఏ ఊర్లో ఉంది, ఈవిడ గ్రామ దేవతగా ఉన్న ఆ ఊరు పేర్లేంటి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.